మహాశైలకు ఈ యొక్క వీరభద్రస్వామి మహోత్సవానికి వచ్చినటువంటి యొక్క మా మహేశ్వర బృందములకు, బాంధవులకు, మిత్రులకు, గ్రామ భక్తులకు, గ్రామ యజమానులకు, గ్రామ సర్వ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ, ఎందుకంటే భగవత్ కార్యానికి ఆహ్వానించాము. మీరందరూ కూడా మా యందు అనుగ్రహంతో ఈ యొక్క కార్యానికి వచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు. మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుచు ఆ భగవంతుని వేడుకుంటున్నాం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంత ఉపాస్మహే. ఓ గణనాయక ఓ గణనాయక ఓ గణనాయక ఓ గణనాయక బాగుగా మమ్ముల పాలన సాయ బాగుగా మమ్ముల పాలన సాయ. ఓ గణనాయక ఓ గణనాయక మూషిక వాహన ముని జన పోష మూషిక వాహన ముని జన పోష దోషములేంచుకుమో దోషములేంచుకుమో శశిశేఖర. ఓ గణనాయక ఓ గణనాయక కరిముఖ దానవ గర్వ విభేదన కరిముఖ దానవ గర్వ విభేదన కరివదన నన్ను కరుణను ప్రోగర. ఓ గణనాయక ఓ గణనాయక దారుణి రాజయ దాస కృపాకర దారుణి రాజయ దాస కృపాకర వారము నీదని ప్రార్థించితిరా. ఓ గణనాయక ఓ గణనాయక ఈ మహి చెరుకురు రామ కుమారక ఈ మహి చెరుకురు రామ కుమారక వామహస్తన పాంచలిడేచ్చర వామహస్తన పాంచలిడేచ్చర. ఓ గణనాయక ఓ గణనాయక ఓ గణనాయక. జై గురు విఘ్నేశ్వర మహారాజ్ కి జై. ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క కథ, దీన్ని దిల్లుపు కథ అని కూడా అనబడుతుంది. తర్వాత వీరభద్ర విజయం అని కూడా అనబడుతుంది. తర్వాత దీన్ని కూడా దక్షయజ్ఞం కూడా అని పిలువబడుతుంది. అటువంటి ఈ యొక్క వీరభద్రుని యొక్క కథ, ఇందులో కార్యక్రమాన్ని సుంకు కార్యక్రమాలు ఉంటాయి, ఆ తర్వాత కథ ఉంటుంది. ఎందుకంటే వారి చరిత్ర ఎందుకోసం ఈ పని చేశాడు, దీనివల్ల ఏమి జరిగింది అనేది గుర్తింపు కోసమే కథ చెప్పడం జరుగుతుంది. ఇది కథ. నీలవే నీలోక జనని నిర్మలాని బ్రహ్మరాణి నీలవే నీలోక జనని నిర్మలాంగి బ్రహ్మరాణి నీలవే నీలోక జనని. గడుయో పొలతుగా నన్న
పలకుల వెలదురు నీవు నా పలుకులలో నిగజేయు పలుకించవే మృదు వాక్కులు పలు మధురములొలకగా నీలవే రాజయగ హృదయంబున చేరియు సలలితముగ శబ్దంబులు సవరించవే భువనేశ్వరి నీలవేని లోక నిర్మలాంగి బ్రహ్మరాణి నీలవేని లోక పురోధరసు మాతాకి జై. ఒకనొక సమయంబుల పరమేశ్వరుండు కొలువై కూర్చున్నటువంటి సమయములోపట దక్ష ప్రజాపతి అనేటువంటి వాడు బ్రహ్మ మానస పుత్రుడైన దక్ష ప్రజాపతి గారు ఆ సభకు వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు కానీ శంకరుడు నిలబడలేదు. నేను 14 లోకాలకు రాజును, నాకు సర్వ అధికారాలు ఉన్నాయి, నన్ను చూస్తే అందరూ కూడా భయం చెందవలసినటువంటి ఉండి కూడా ఈ శంకరుడు నేను వచ్చే లేవలేదు అని ఆయన కోపం వచ్చేసినట్ట. కోపం వచ్చి ఎంత అన్యాయం ఇది, శివుడు ఏమనుకున్నాడు అని మహానుభావుని కోపం వచ్చిందట. అప్పుడు వచ్చేసి ఆహా నువ్వు ఇలాగా నన్ను అవమానం చేస్తావా, నీకు తగినటువంటి అవమానం నేను చేస్తాను అని మనసులో నీవు లేనటువంటి యజ్ఞమే చేస్తా, నేను నిన్ను యజ్ఞానికి అగ్నికర్త, అగ్నికి రుద్రుడు కర్త, కాబట్టి ఆ యజ్ఞానికి నీవు లేకుండా చేస్తా, నేను వీలకుండా చేస్తా అనుకున్నాడు. అనుకొని మహానుభావుడు ఇంటికి వచ్చాడు. కోపంలో దేవతలందరూ కూర్చొని ఏమిటయ్యా దక్ష ప్రజాపతి వచ్చి వెళ్ళిపోయాడు, ఏమి జరుగుతుంది అనుకున్నారు. ఇంటికి వెళ్ళిన దక్ష ప్రజాపతి అంటున్నాడు తన యొక్క భార్య అయినటువంటి వేదవల్ని పిలుచుకొని, కమిని మని నా మాట వినవేవో, కమిని మని నా మాట వినవేవో, కమిని మని వమిని రజితాద్రి కడకు ప్రేమ చేత పోయివతో, కమిని మని నా మాట వినవే ఓ కమిని మని, ఏమి కార్యము నాకే పరించుమయ్య దేవ, ఏమి కార్యము కుదురదవుని చూడబోవుటేమి కార్యము, కుదురదవుని చూడబోవుటేమి కార్యము. ఏమయ్యా అతని దగ్గరికి ఎందుకు పోతున్నావు, అక్కడ ఏం జరుగుతుంది అన్నాడు. ఏం లేదు, శంకరుడిని అవమానపరిచాడు కనుక అతన్ని ఏ విధంగా అవమానపరచాలి కనుక నేను యజ్ఞం చేస్తాను, శివుడు లేకుండానే యజ్ఞం, శివుని పిలవకుండా యజ్ఞం చేస్తాను అనుకున్నాడు. అనుకొని వెంటనే రాజు కలుసుకుంటే దెబ్బలు కొదువాలన్నట్టు మహానుభావుడు వెంటనే పత్రికలు కొట్టించాడు. ఏం కదా నిన్ను కొట్టించినాడు కానీ కొట్టించాడు బాబు. ఆ మహానుభావుడు వెంటనే పత్రికలు కొట్టించి దేవతలందరూ కూడా పంపేశాడు. అందరూ చూసుకున్నారు పత్రికలు. యజ్ఞం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు. పోవడమా ఊరుకోవడమా? ఎందుకంటే పోకపోతే దుర్మార్గుడు, దుష్టో దురం వర్జిత. మరి పోతే ఈ శంకరుడికి ఎంత బాధనో అతనికి ఎంత కష్టమోనో ఇట్లా బాధపడుతున్నారన్నారు. కొందరు ధైర్యం చేశారు, ఏమనగాని దైవ అనుగ్రహం అనుకున్నారు. దేవతలందరూ కూడా వచ్చారు. ఆ దేవతలందరూ కూర్చున్నారు కానీ యజ్ఞం చేసేటువంటి దాత రాలేదు. ఎవరు ఆ కర్త, యజ్ఞకర్త కావాలి. ఎవరు చేయించాలి? బ్రహ్మను చూశాడు. బ్రహ్మ నీవు కూర్చోలే, నేను కూర్చోనరా యజ్ఞానికి అన్నాడు. మరి ఎవరికి కూర్చోవాలి? అందరిని అడిగారు. ఎవరు కూడా యజ్ఞం, శివుడు లేనటువంటి యజ్ఞానికి మేము ఎవరు కూర్చోవాలన్నారు. అప్పుడు శివుడు లేనటువంటి యజ్ఞం చేయడం కూడా పనికిరాదు, అది నీకు కూడా బాగుండదు, నీకు వృద్ధికరంగా ఉండదు అని చెప్పి ఎందరో చెప్పి చూశారు. అన్న వినలేదు. అప్పుడు విష్ణువు వదిలిచాడు. నారాయణ నీవు కూర్చొని యజ్ఞం అన్నాడు. పిచ్చివాడా, అతడు నేను ఒక్కటే. రామలింగాను రామలింగాను ప్రాయతో రూప భేదేనా, మేమిద్దరం ఒకటే, మమ్మల్ని వేరే చూడద్దు. హరిహరాజులకు బేరం లేదు. అతన్ని అవమానించిన, నన్ను అవమానించినట్టే, అతన్ని ఏం పూజించినా నన్ను పూజించినటువంటి యొక్క సమయంలో అతని యజ్ఞాన్ని మాత్రం చేయించడం అన్నాడు. అప్పుడు దక్షుడు ఆ యొక్క విష్ణుమూర్తిని వేడుకుంటున్నాడట.
మాధవ కృష్ణ మధుసూదన మాధవ కృష్ణ మధుసూదన భూదధర శ్రీ రాధామణికి భూదధర శ్రీ రాధామణికి రుణాద మహిత గుణ గుణధామ మాధవ కృష్ణ మధుసూదన భూదధర శ్రీ రాధామణికి రుణాద మహిత గుణ యాదవరారా మాధవ కృష్ణ మధుసూదన మారజనక గోపరిపాల మారజనక గోపరిపాల వనమాల మాధవ కృష్ణ మధుసూదన నన్ను వర్ణించర రిపు వేదన. ఓ కృష్ణ, విష్ణుమూర్తి గారు నీవు తప్పకుండా యజ్ఞం చేయాలి అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఒకవేళ నేను కూర్చోకపోయినా ఈ దుర్మార్గుడు కూడా ఇంకెవరినైనా కూర్చుండబెట్టి యజ్ఞం చేస్తాడు అనుకుంటే యజ్ఞం ఎటువంటి బాధ చేయాలి, పాదార్చన ఎవరు చేయాలి? ఉగ్రామే హృదయం పాతు కంఠ పాతు మహేశ్వర ఉజ్జడ నయనే పాతు కర్ణౌ చ వింధ్యావాసిని లలాటే వ్యంసిఖే పాతు సాకిని రాగిని తదాలాగిని బహుగ్మై పాదౌ ధిక్కారవాసిని అన్యాంగం ప్రత్సింగాని షోడశం పాతు సతతం ధనదం మోక్షదం విశ్వనాథం చ నరనారీం వశీకరో. పాదార్థం చేస్తే అటువంటి వారిని చేస్తే మనకు జరిగేటువంటి పుణ్య ఫలితాలు వేరుంటాయి కానీ అనుకున్నారు. అప్పుడు నారాయణుడు యజ్ఞం ఆరంభం చేస్తున్నాడు. ఆ విధంగా దక్షుడు అందరు కూర్చున్నారు. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశవాయ నమః, ఓం వామనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం మధుసూదనాయ నమః, శ్రీకృష్ణాయ నమః అని ఆచమనాలు చేసి యజ్ఞం ఆరంభం చేస్తున్నారు. దేవదత్తను కూడా ఈ పత్రిక చూసినటువంటి వాళ్ళు అనుకున్నాడు. అప్పుడు దక్షుడు ఏమంటున్నాడు? క్రతువు చేసెను సూర నతి నుతియింపగా, క్రతువు చేసెను సూర నతి నుతియింపగా, క్రతువు చేసెను దేవతవలి ప్రస్తుతెల్లెడ సంభవుడాది గాగల నాదులెల్లను వినోదమొందగా, క్రతువు చేసెను సూర నతి నుతియింపగా, క్రతువు చేసెను దేవతవలి ఆ విధంగా అందరూ సారి యజ్ఞం చేస్తా మొదలుపెట్టాడు. నడుపుతున్నాడు, యజ్ఞం జరుగుతుంది, అందరూ వచ్చి చూస్తున్నారు. కానీ అక్కడికి రానటువంటి వాళ్ళు ఈ యొక్క శంకరుని యొక్క భార్య అయినటువంటి దాక్షాయని, దానికి సతీదేవి అంటారు. ఆ దాక్షాయని వీళ్ళు తప్ప అందరూ వచ్చి కూర్చున్నారు, యజ్ఞం ఆరంభం చేశారు. ఈ విషయాన్ని చూసినటువంటి వాడు ఈ దక్షిణ దుర్మార్గం ఎక్కువ అవుతుందిగా వీరికి ఏదైనా గుణపాఠం చెప్పాలనుకొని మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. చక్కగా ఎవరు ఆ మహానుభావుడు? దారుకవన సంచార పురహర దారుకవన సంచార డిండీర శరీర డిండీర శరీర ఆరధీర డిండీర శరీర దారుకవన సంచార పాలనయన గోపతి పరిపాల పాలనయన గోపతి పరిపాల ఏ పరమేశ్వర ఏ పరమేశ్వర దారుకవన సంచార దారుకవన సంచార అనుకుంటూ మహానుభావుడు శివనామస్మరణ చేసుకుంటూ చేస్తున్నాడు. దక్షయాగం వచ్చేటువంటి సమయం దక్షుడు దాని యొక్క దక్షమును వచ్చే ముందు కొంచెం దూరం ఉండగా మొదలుపెట్టాడు. సాంబ సదా శివ 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 సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ
అద్భుత విగ్రహ అమరాధేశ్వర అద్భుత విగ్రహ అమరాధేశ్వర అగణిత గుణగణ సేవ్య శివ అగణిత గుణగణ సేవ్య శివ అగణిత గుణగణ సేవ్య శివ అనుకుంటూ మహానుభావుడు ఆ దక్షమును చేరుకున్నాడు. అక్కడ కూర్చుంటే దేవతలందరూ కూడా అనుకున్నారు దక్ష నారదుడు వస్తున్నాడు, ఏదో జరుగుతుంది. మహానుభావుడు వచ్చాడు, ఏదో జరుగుతుంది అనుకున్నాడు. అందరికి వాళ్ళు ఎవరి వాళ్ళు అనుకుంటున్నారు. ఎంత నారదుడు చూశాడు, దక్ష ప్రజాపతి చాలా భావిస్తున్నాను, ఈ సందేహాన్ని ఎవరికి అందిస్తే బాగుంటుంది అనుకున్నాడు. నాలుగు దిక్కులు చూశాడు, దేవతలందరినీ చూశాడు, వారి పరిస్థితులు అనుకున్నాడు. బయలుదేరి కైలాసం వస్తున్నాడు. అప్పో ఈ సంగతిని మా శంకరునికి తప్పకుండా చెప్పి రావాలి. దీనికి నేను ముందు పోతే లాభం లేదు, ఈ శంకరు దగ్గరికి పోతే ఏం లాభం లేదు. అని బోలాశంకరుడు యుద్ధానికి ఓడు, కోపానికి రాడు, వస్తాగడు. కాబట్టి ఇది విషయం ఇట్లా బాగుండదు. ఎవరి దగ్గర పోతుంటే అమ్మవారి దగ్గర పోయి నేను అబద్ధం ఆడకుండా ఉండాలి, వాళ్లకు అపసతి జరగట్టు ఉండాలి అనుకుని మహానుభావుడు బయలుదేరి అమ్మవారి దగ్గరికి బయలుదేరి వస్తున్నట్ట. ఓంకారి దయను రోవరావే ఓంకారి దయను రోవరావే వికచే కమల నేత్రి దేవ వంద్య వికత్ర దేవ వంద్య మకువర సమకచ పరమ పతివ్రత వటే ఓంకారి దయను శంకరిని పద పంకజములనే శంకరిని పద పంకజములనే శంకలేకమది సన్ను తింతునే పొంకమలర రత్నంగితమగు తాటంకములను ధరించు జనని శ్రీ ఓంకారి దయను ఓంకారి దయను శుంభని శుంభవిదారిణి సుర సముదయ వరదాయని సాంబవి మృగేంద్ర కమని ఓంకారి దయను ప్రోవరావే వికచ కమల నేత్రి దేవ వంద్య మకువర సమ కచ పరమ పతివ్రత వటే ఓంకారి దయను ప్రోవరావే అనుకుంటూ అమ్మవారి దగ్గరికి గారు అమ్మవారి నమస్కారం. అమ్మో జగన్మాత ఓం నమో భగవతి త్రైలోక్యమోహిని బ్రహ్మా విష్ణుస్తంభిని పరాపటన చేదని రాజాన్మోహిని ప్రజావశీకరిణి సర్వజన సంరక్షణి జగన్మాత. అప్పుడు దాక్షాయని చూసి నారదా ఎక్కడి నుండి రావడం అన్నది. నేను దక్షపురం నుండి వస్తున్నాను అన్నాడు. దక్షపురం నుండి వస్తున్నారా? అక్కడ అంతా క్షేమమేనా? మా తల్లి తండ్రి మా అక్కలు బావలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అంతా క్షేమమేనా అని అడిగాడు. అప్పుడు ఆ నారదుడు ఏమంటున్నాడు, అంతా క్షేమమే కానీ అన్నాడు. ఈ కాని మహాడేంజరు చాలా ప్రమాదకరమైన ఉంటుంది. ఈ కాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నాకు అంత శక్తిగా ఇప్పుడు సరిపోయేది లేదు. ఏమిటయ్యా కానీ అంతా మంచిగా మళ్ళీ కానేంటి అన్నాడు. ఏం లేదు, బాగానే ఉన్నారు కానీ మీ తల్లిదండ్రి బ్రహ్మాండంగా యజ్ఞం చేస్తున్నాడు అని. మా నాన్నగారేంది నన్ను విలకుండా యజ్ఞం చేయడం ఏంది, విచిత్రంగా చెప్తున్నావు నారదా? ఏదమ్మా జరిగిన విషయం చెప్తున్నారు, యజ్ఞం మాత్రం జరుగుతుంది. పాపం ఆమె నమ్మకం ఉంటే కూడా నారదా నిజంగా చెప్పు అని. నిజంగానమ్మా. కలహాశయన నదు తండ్రి కాని కార్యము తలచేనా కలహాశయన అదు తండ్రి కాని కార్యము తలచేనా పలుకుచుండే శివుని విడచి పలుకుచుండే శివుడు విడచి యజ్ఞమేల కలహాశయన యజ్ఞ
అగ్ని కర్త ఈశ్వరుడు అటువంటి వాడిని లేకుండా యజ్ఞం చేస్తున్నారు ఏమో మా సంగతి నాకు తెలియదు, నేను మాత్రం చూసిన విషయం ఇది అన్న. అప్పుడు ఆమెకి ఏమి దోచలేదట. ఒక్కసారి ఇలా అనుకుందట, ఎంత కార్యమునే ఈశని కొరకు. అప్పుడు విచారించు ఆ అమ్మాయి ఏమి తండ్రి ఎంత కార్యము భూనే శివుని ధిక్కరించి సవనమెప్పుడు చేయుతున్నడే దుర్బుద్ధి మానసుడు మా తండ్రి దక్ష ప్రజాపతి. మా నాయనకు అన్ని తెలిసి కూడా ఇటువంటి యజ్ఞం చేస్తున్నాడా అని పాపం కొద్దిసేపు విడిచి విచారించుకొని, సరే నేనన్నా వెళ్తా, మా భర్త దగ్గర అడుగుతా, వెడుకుంటా, ఏమంటాడో చూస్తాం అనుకొని బయలుదేరి ఆ అమ్మవారు శంకరు దగ్గరికి వచ్చి నిలబడుతుంటారు. చిన్న భయం ఉంది. ఏమమ్మా ముఖం ఇలా ఉంది, ఎందుకు, ఏం కావాలి, ఏం జరిగింది అన్నాడు. ఏం లేదు స్వామి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడడా. చేస్తున్నాడు. అయితే ఏంటిది? ఏం లేదు, మా అక్కలు బావలు అందరూ కూడా వెళ్ళారు, ఒక్క నేనే ఇక్కడ మిగిలిపోయాను కనుక నేను వెళ్తాను. ఓ పిచ్చిగానా, వాడు మూర్ఖుడయ్యి మనల్ని అవమానం చేయడానికి యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి నా మాట విను, వాని దగ్గరికి పోయి నీ ఎందుకు అవమాన పాలవుతావు, వద్దు నా మాట విను అని చెప్తున్నాడు. చెప్తే స్వామి అలా కాదు మా తండ్రి, నేను ఎట్లాగో మా అక్కలందరినీ చూసి రావాలి కదా, అందుకని నేను వెళ్ళాలి అని. పరమేశ నా మాట పరమేశ నా మాట వినవా ఓ పరమేశ. ఇరముగాను ఏను జనకు నింటికి వరుస తోడుతో పోయి వచ్చద నన్ను పంపు మా ఈశ్వర. నా తండ్రి నన్ను యజ్ఞం చేస్తున్నాడుగా, నన్ను పంపడానికి అవకాశం ఏమన్నాడు. అప్పుడు కూర్చున్నా వాడు ఇంట్లో పడితే ఎన్ని విధాలు చెప్పేసినా కూడా పట్టుదల పట్టింది. సరే నీకు కోపం వచ్చేసరి ఆయన కూడా విసుకు వెళ్ళు అన్నాడు, కానీ వెళ్ళిరమ్మని. అప్పుడు ఆమె సంతోషంగా తన చెలికత్తలందరూ కూడా పిలుచుకుంటుందట. వెళ్తున్నాం రండి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడు బ్రహ్మాండంగా, మనందరం వెళ్దాం, ఆడ మంచి మంచి భోజనానికి సంబంధించిన సామాన్ దొరుకుతాయి తినడానికి అని అందరు పిలుచుంటారు. రారే 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 రమణి మనులు మీరంతా, రారే 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 రమణి మనులు మీరంతా. మాధు తండ్రి యజ్ఞమెంతో, మాధు తండ్రి యజ్ఞమెంతో దూర, రారే 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 రమణి మనులు మీరంతా, రారే రారే రమణి మనులు మీరంతా. ఇంతి చామంతి పూల బంతి, ఇంతి చామంతి పూల బంతి, రారే 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 రమణి మీరంతా. మాధు తండ్రి యజ్ఞమెంతో చూడ, రారే 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 అని చిలకత్తందరూ కూడా వెళ్తున్నటువంటిది అయింది. అందరూ బయలుదేరారు, విమానం వైవెక్కారు, ఎర్రబయ్యారు, దక్షపురంలో చేరుకున్నారు. దాన్ని కనకన క్షేత్రం అని కూడా అంటారు. ఆ క్షేత్రంలో యజ్ఞం జరుగుతుంది. అక్కడ దిగారు. యజ్ఞం చూసే వాళ్ళందరూ కూడా దేవతలందరూ ఒక్కసారి చూసారు. అమ్మో దాక్షాయని వచ్చింది, ఇక్కడ ఏదో ప్రాయం అయినట్టే అనుకుంటున్నారు మనసులో. ఎవరికి వాళ్ళే దండం పెడుతున్నారు. అమ్మ ఇందులో మా తప్పేం లేదు, శివే సర్వార్థ సాధకి శరణ్యే త్రయంబకి దేవి నారాయణి గౌరీ నమస్తుతి అనుకుంటున్నారు. సామాన్యురాడు కాదు అని అందరూ ఎవరికి వాళ్ళే దండబెట్టింది. అమ్మ ఇందులో మా తప్పు ఏం లేదు. దక్ష ప్రజాపతి చూస్తున్నాడు. మాట కూడా మాట్లాడడం లేదు, పిలవడం కూడా పిలవడం లేదు, దాక్షాయని అని పిలవడం లేదు, రమ్మని పిలవడం లేదు. చూసాది నల్లి కూడా ఎవరు ఏం మాట్లాడలేరు. తల్లి చూస్తుంది, కళ్ళపడి నీళ్ళు వస్తున్నాయి, అక్కలు చూస్తున్నారు. దిక్కులుగా ఎవరు పిలిచేవాళ్ళు లేరు, పలిచేవాళ్ళు లేరు. అప్పుడు అనుకున్నట, సరే నేను చేద్దాం, వచ్చాం కదా నేనే పిలుస్తా అనుకొని అప్పుడు ముందడుగు వేసి ఉంటుందంటే, దక్ష సజ్జనమాన్యకర కీర్తి తండ్రి నా తండ్రి జగత్పోషణ జగత్పోషణ. నీ
తగుమో ముదిలకింప నీ తగుమో ముదిలకింప వచ్చితి సతులచే. ఏమన్నావు? చూశాడు, ఓహో శంకరుడి భార్య అని వచ్చావు, ఎందుకు వచ్చావు అమ్మ అన్నాడు. యజ్ఞ భాగంలోకి వచ్చాను, నేను కూడా నీ పుత్రుడే కదా, నాకు కూడా భాగం ఇవ్వాలి కదా, అందుకని దగ్గరికి వచ్చాను. శంకరునికి భార్యమై ఇంత శ్రీమంతులున్నా, ఇంత కోటీశ్వరులున్నా, ఇంత భక్తులున్నా ఇటువంటి యజ్ఞానికి రావడం ధర్మమేనా? ఏమున్నదని ఆ శంకరుని పెళ్లి చేసుకున్నావు నాకు చెప్పకుండా పోయి? ఉండ ఎల్లును లేక ఊరూరు తిరుగుచు ఉండ గుహాదుల యందు నుండువాడు, ఎక్క గుర్రమును లేక ముసలెద్దుపై నెక్కు మురయువాడు. అటువంటి వానికి నీవు భార్యవై నా యజ్ఞానికి వస్తావా? ఇంకేమంటున్నాడు? ఆమె కోపం రెచ్చింపజేస్తున్నాడు. ఏముంది ఆయనకు? యుద్ధం చేస్తాడా? కాదు. బంగారం ఉందా? లేదు. ఇల్లుందా? ఏం లేదు. కట్టంగా చర్మమే గాని చీరలు లేవు, దము లేదు భూతి గాని కాలకూటమే గాని కంఠమాలికలు లేవు, పనిరాజ తొడవులే మనులు లేవు, ఇలనా కసమే గాని తల వెంట్రుకలు లేవు, తలకు పువ్వులు లేవు, నెలయ కాని మెక్క కంచము లేదు, మేక పురయ కాని ఎక్క గుర్రము లేదు, ఎద్దుగాని మూడు మూర్తుల యందు ముగయుడెవడంగాడు, జాతి లేదు పుట్టు జాడలేదు, పరమ ఒంటిగాడు బ్రహ్మాదు లేరుగరే తిరుగు జోగి దేవుడనగా. అటువంటి వారికి భార్యవై యజ్ఞం ఆగొడతావా? అక్షరానికి దుఃఖం ఆగలేదు, కోపం వచ్చింది. ఒరే దురాత్మ, ఇంతవరకు ఓపిక పడుతున్నారు, ఇప్పుడే నా భర్తను అవమానం చేశావు, అయినా ఓపిక పడుతున్నాడు, ఎందుకంటే నా తండ్రి వాడి అన్నది. ఏం చేస్తాడు నీకు? నాతో యుద్ధం చేస్తాడనేది. అప్పుడు అన్నది, ఒరి నాయన, శివుడు ఇచ్చిన సామ్రాజ్యమే కదా, శివుడు ఇచ్చిన సామ్రాజ్యమే కదా నీకిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 11,000 సంవత్సరాలు తపస్సు చేశావు, అప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ వరం, దానివల్ల నీవు ఇంత వానివయ్యావని మర్చిపోయావా అన్నట్టు. అప్పుడు దక్షానికి కోపం వచ్చింది. దక్ష, నా మాట విను, ఇప్పటికైనా నన్ను శంకరుని బాధ వేడుకో. దక్ష విను మిన మాటరా, శిబుదలు వనిదే బలు చేటురా, దక్ష విను మిన మాటరా, శిబుదలు వనిదే బలు చేటురా, పక్షపాదమౌరా సిరుపాక్షుని విడువా, పక్షపాదమౌరా విరుపాక్షుని విడువా, దక్ష విను మిన మాటరా, శిబుదలు వనిదే బలు చేటురా. ఎంత చెప్పినను వినవు, ఎంత చెప్పినను వినవు, సంతైనను మదిలో కానవు, ఎంత చెప్పినను వినవు, సంతైను మదిలో కానవు, మంత నమ్మున పోయదవు, మంత నమ్మున పోయదవు, శ్రీకాంతుని పూజించదు వాడు. ఆయన నా మాట విను అన్నాడు. అప్పుడు కూడా దుర్మార్గంగా అన్నాడు. అప్పుడు అనే వారికల్లా అప్పుడు కోపం వచ్చేసి, ఒరే దురాత్మ, నీ యజ్ఞము దహించుగాక, నీ యజ్ఞముకు అరుదంచిన దేవతావరులు కర చరణ విహీనుడై ఇక్కడ దుఃఖింతురుగాక. అప్పుడు కోపం వచ్చి, నీ యజ్ఞం దహించుకోగాక నీకు అని కోపం వచ్చి ఆమెకు అవమానం అనిపించేసి, నా తండ్రి నన్ను ఇటువంటి మాటలు అంటాడు. ఏమన్నాడు? అందరికంటే ఒక కూతురు సిగ్గులేదు అనే పదాన్ని వాడకూడదు, అటువంటి మాట వాడ వచ్చి నా ఈ జన్మ ఇక నాకు అవసరం, నీ దక్ష పుత్రిగా అనే పేరే వద్దు అనుకొని అక్కడ అగ్ని దగ్గరికి పోయి ఒక్కసారి ఓం అగ్నిం ధూతం హృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అని అన్నారుగా. అగ్ని వచ్చి అగ్నిలో దహించుకుపోయింది, ఆమె అగ్నిలో పడిపోయింది. అప్పుడు అందరూ చూస్తున్నారు, దేవతలు ఆకారం చేశారు.
ఆ పరమేశ్వర, హే శంకర పరమేశ్వర అందరూ మొత్తుకుంటున్నారు. ఈ విషయాన్ని వీళ్ళు మొత్తుకునే ఆ మాట, ఆ సౌండ్ అక్కడ పోయింది శంకరుడి దగ్గరికి. అప్పుడు మహానుభావుడు తపోనిజ్ఞంలో ఉన్నటువంటి వాడు అయ్యాడు. అప్పుడు ఆ మహానుభావుడు లేచేసరికల్లా ఈ శబ్దాలకు ఇస్తుంది ఏమిటని చెప్పేసరికల్లా అప్పుడు మోహన్ లేచి ఒక్కసారి లేచి కోపాగ్నితో వెలుచు శృంగ మహోత్తుంగ కుంభిని ధర శృంగ రంగాశ్రహాశ్రోత్తమాంగరమ్ము భోగిరడ్భోగ విస్ఫుర త్రిసహస్ర బాహురమ్ము ప్రత్యగ్రత్న సంభావితోడ్య దివ్య మహనీయ మకుట సకల దిక్కుంజ కుంజర శ్రవణ ధరణ చరణ నూవర కంజర మంజీర చరణ ఘోర భీషణ రూప మద్వన జనిత శ్రీ వీరభద్ర వీరభద్ర వీరభద్ర. ఓం వీర భద్రాయ ఓంకార రూపాయ భద్ర అలీష శుభాంతరాయ మహిత వరస్త్ర మహాభద్రాయ అర్పిత ఓణ సకల కలాయ వర సహస్ర ముఖాయ శిర ఖడ్గ హరణాయ ప్రభ సాల్వాయ విశాలకాయ మూల అల వీల క్రూర స్వరూపాయ దోషాంతక శత్రు భీషణాయ పరి మహా పాండవాయ రూపాయ భూత ప్రసిద్ధకాయ విమల కరుణ సముద్ర శ్రీ వీర భద్ర. ఆ విధంగా సముద్రముతో తన జటాజూటములను తీసి ఒక్కసారి ఆ కొండపై వేశాడు. అప్పుడు ఆ యొక్క మహానుభావుడు రుద్ర స్వరూపంగా లేచినటువంటి వాడై త్రిశూలాన్ని ఖడ్గాన్ని ధరించి లేచాడు వీరభద్రుడు. చంద్రశేఖరుడా భక్త బృంద విలాసుడా చంద్రశేఖరుడా భక్త బృంద విలాసుడా చంద్రధరుడ దేవేంద్రనుతుడా మౌనీన్యమాన్యగుణ సాంద్ర చరితుడన్ చంద్రశేఖరుడా భక్త బృంద విలాసుడా భూత చంద్రశేఖరుడా భక్త బృంద విలాసుడా అండపిండ బ్రహ్మాండ భరితుడా అండపిండ బ్రహ్మాండ భరితుడా చండ విక్రముడా హే కొత్తకొండ మందిరుండన చంద్రశేఖరుడా భక్త బృంద విలాసుడా. ఆది సిద్ధి కాళీ అంబ అమ్ము ఆదా పెంచవే జగ రాంబ కాటెర్రి కోటెర్రి కన్నెర్రి రింగారి కొటు గ్రహంబుల బంధించి నీలవే ఎక్కుట మారివి అవే హస్త దిక్కుల బంధించి శతి వాయు అగ్ని జల ఆకాశ తథా బీజ మంత్ర విధాన సతత పఠన శంశం నది భయంకర రూపిణి ప్రతిభ రమ్రం లం నత జన వీక్షణి రవమ్మ వరాలి మహా సముద్ర భద్రకాళి. ఆ విధంగా ఆ మహానుభావుడు గోపోతే అప్పుడు అమ్మవారు స్వరూపంగా భద్రకాళి రూపంలో వచ్చాయి. అప్పుడు అమ్మవారు భద్రుడు భద్రకాళి ఇద్దరు యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. ఆమెను పిలుచుకుంటున్నాడు. కాళి రమ్ము రమ్ము మాం కాళి మోదమ్ము కాళి రమ్ము రమ్ము మాం కాళి మోదమ్ము కాళి కాళి రమ్ము రమ్ము మాం కాళి మోదమ్ము కాళి రమ్ము రమ్ము మాం కాళి మోదమ్ము కాళి తిమారుల
బట్టి హారము గావించదండి మా రోజు బట్టి హారము గావించదండి రమ్ము 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 మాంగలి ఇద్దరు బయలుదేరి ఆ యొక్క దక్షపురం చేరుకున్నటువంటి వాళ్ళు అయ్యారు. కీకలు ఆకలి వేసుకుంటూ వెళ్ళారు. అక్కడ దక్ష యజ్ఞం జరుగుతూనే ఉంది. అప్పుడు వీళ్ళు చూశాడు వీరభద్ర స్వామి ఆజానుబాహుగా నిలబడ్డాడు. అక్కడ ఉండే వాళ్ళు నాటువంటి వాళ్ళు సగం ఉండే వాళ్ళు ఇక్కడ చూశాడు అన్నారు. ఇక్కడ సగం మంది అయిపోయారు. అప్పటికే అక్కడ ఉన్న చూసి అందరూ భయపడుతున్నారు, ఇక్కడ వణుకుతున్నారు. అప్పుడు దక్షుడు చూసి అన్నాడు, ఎవరు మీరలు ఎవరు మీరలు ఇందేల వచ్చితిరో ఎవరు మీరలు ఇందేల వచ్చితిరో తెలియబరచుడు ఎవరయ్యా మీరు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? నేనెవరా? నేను శంకరుడి కుమారుండను. శంకరుడి కుమారుడా? నా ఊరిలో వాళ్ళు ఉన్నారా? విఘ్నేశ్వరు కుమారస్థాపాన్ని పిలుచుకుంటున్నాడు. అప్పుడు భద్రకాళి వీరభద్రుడు వెళ్ళేటప్పుడు ఆ యొక్క దక్షయజ్ఞం పోయేటువంటి సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భూత ప్రేతాలన్నీ కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మనం విజయంతో రావాలి అని బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి భూత మంత్ర సాకినం వేతాల డాకినం భూత మంత్ర సాకినం వేతాల డాకినం వేదాబ్దహారిణిం నం 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 బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి కట్టు కన్న కట్టు భూ కట్టు కట్టు కన్న కట్టు భూ కట్టు కట్టు భూత కట్టు సంఘాటిని బందయాం బందయాం బందయామి ఇంద్రదేశ బందయాం బందయామి ఇంద్రదేశ బందయాం బందయామి అగ్నిదేశ బందయాం బందయామి అగ్నిదేశ బందయాం అగ్నిదేశ బందయాం బందయామి యమదేశ బందయాం బందయామి బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి అష్టాది బంధన బందయామి వర్ణదేశ బందయాం బందయామి వర్ణదేశ బందయాం బందయామి బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి రాజయాఖ్య రక్షణీం రమణీ శంకాశనిం రాజయాఖ్య రక్షణీం రమణీ శంకాశనిం భువనాద్రి బంధనిం పం 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 బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి అష్టాది బంధన బందయామి నైరుదేశ బందయాం బందయామి నైరుదేశ బందయాం బందయామి బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి అష్టాది బంధన బందయామి కుబేర దేశ బందయాం బందయామి కుబేర దేశ బందయాం బందయాం రామ్ హ్రీం హ్రీం హ్రైం బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి అష్టాది బంధన బందయామి ఈశాన దేశ బందయాం బందయామి వం 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 లం లం బందయాం బందయాం బందయామి అష్టాది బంధన బందయామి అనుకుంటే మహానుభావుడు అందరినీ కూడా ఆ యజ్ఞానికి వెళ్ళి నిలబడానికి పిలిచాడు. వీరభద్రుడు ఈ విధంగా అన్నాడు, ఎవరు నాతో యుద్ధమా? ఎందుకు అన్నాడు? ఎవరన్నాడు? రజిత శైలము గౌరీ రాజా రాజేశ్వరుని రజిత శైలము గౌరీ రజిత శైలము గౌరీ రాజా రాజేశ్వరుని పుత్రుడానే శుభగాత్రుడా శుభగాత్రుడా రజిత శైలము గౌరీ రజిత శైలము గౌరీ రాజా రాజేశ్వరుని పుత్రుడానే శుభగాత్రుడా. ఇది శంకరుడి కొడుకు వారు
ఎందు కొరకు నీ బిందు వచ్చితివయ్యా, ఎందు కొరకు నీ బిందు వచ్చితివయ్యా వీరా సుకుమారా. ఎందుకోసం వచ్చావా ఇక్కడికి? నేను ఎందుకు వచ్చింది కదా తాత, ఎట్లా తాతము నీవు నాకు తల్లికి తండ్రివి, తండ్రి మాబవు దాత కుమార నిన్నెటుల సంవరింతు, నిన్నెటుల సంహరింతో మమకారంబున నుండుచుంటి. నువ్వు నాకు తాత అయిపోయావు, ఇంతసేపు ఊపిక పడుతున్నాను, ఎందుకు వచ్చినావంటావా? అప్పుడు కోపంతో అన్నాడు, క్రతుభాగమునకయ్యి క్రతుభాగమునకయ్యి నది మోదమున వచ్చినాడ, క్రతుభాగమునకయ్యి నది మోదమున వచ్చినాడ నిన్ను చూడా, క్రతుభాగమునకయ్యి నది మోదమున వచ్చినాడ నిన్ను చూడా. ఒరే దక్ష ప్రజాపతి, యజ్ఞ భాగం కోసం వచ్చాను. నీకు భాగమా? చుక్కాలారత్కరునికెక్కాడి భాగము, చుక్కాలారత్కరునికెక్కాడి భాగము, చుక్కాలారత్కరునికెక్కాడి భాగము కొమ్మి మాట నమ్మి, చుక్కాలారత్కరునికెక్కాడి భాగము కొమ్మి. ఆ శంకరుడు నీకు బాగా. అప్పుడు కోపం వచ్చి ఖడ్గం తీసుకున్నట, ఒరే దక్ష ప్రజాపతి, ఇంతవరకు నా దాదాని ఊరుకుంటున్నాడు. ఒరే దక్షక కావరంబున ఇద్దరిని వదిగింతునురా, ఒరే దక్షక, ఒరే దక్షక కావరంబున నిద్దరిని వదిగింతునురా, ఈ పరాకేల పోరా నీ శిరంబు దృంతునురారా, నీ శిరంబు దృంతునురారా. నరేంద్రమున కేసరంబుతో సంగరంబు చేసిన విధిరా విధురా మద మగురా. ఒరే దక్షక, ఒరే దక్షక కావరంబున ఇద్దరిని వదిగించెదరా, ఇద్దడిని వదిగించెదరా ఒరే దక్షక అని కోటోత్తరాలు చేసినాడు. అప్పుడు అన్నాడు, ఒరే దక్షక కావరంబున ఇద్దరిని వదిగించునురా, ఒరే దక్షక, ఒరే దక్షక కావరంబున ఇద్దరిని వదిగించునురా, ఈ పరాకేల పోరా నీ శిరంబు దృంతురారా. కరీంద్రమున కేసరంబుతో సంగరంబు చేసిన విధిరా విధి తగురా మొద మగురా. ఒరే దక్షక, ఒరే దక్షక కావరంబున ఇద్దరిని వదిగించునురా, ఈ పరాకేల పోరా నీ శిరంబు దృంతురారా. కరీంద్రమున కేసరంబుతో సంగరంబు చూసిన విధిరా విధి తగురా మొద మగురా. ఒరే దక్షక కావరంబులను ఇద్దరిని వదిగించునురా అని ఈ విధంగా మహానుభావుడు లేచాడు. ఖడ్గమును జులిపించాడు, ఒక్కసారి తనలాడించాడు, లేచి ఖడ్గాలు తీశాడు. ఏరా ఏరా ఈశ్వర భాగవతేరా, ఏరా ఈశ్వర భాగవతేరా, ఇక సత్సుడని జమనుకోరా, ఇక సత్సుడని జమనుకోరా. ఏరా ఈశ్వర భాగవతేరా, ఇక సత్సుడని జమనుకోరా. కోరికల కొండ పట్టణ పుద సంచారుడ ఏరా ఈశ్వర భాగమ ఏరా, ఇక సత్సుడని జమనుకోరా. కోరికల కొండ పట్టణ పుదవాసుడనే ఏరా ఈశ్వర భాగవతేరా అని మహానుభావుడు ఖడ్గాలు తీసి ఒక్కసారి వేశాడు. అప్పుడు సమర్పబడ్డాడు. ఆ తర్వాత దేవతలందరూ గాయగా అందరూ అయిపోయారు. అప్పుడు దక్షుని యొక్క భార్య మహా పతివ్రత శిరోమణి, అందులో అహర్నిశలేందు కూడా ఈ శివుణ్ణి భక్తితో చేసినటువంటిది. అహర్నిశలేందు కూడా శివనామ స్మరణ చేసేటువంటి ఆమె. భక్త దుర్మార్గుడు కాబట్టి, చెప్పిన మాట వినడు కాబట్టి ఆమె మాత్రం శివుని విడకుండా, స్వామి నీవే నా దైవం, నీవే నాకు జగత్ అన్ని విధాలు నాకు సహకరించినటువంటి భగవంతుడి. శివుడవు నిర్గుణ ఆనంద చిన్మయుండు, నిర్వికల్పుండు నిష్కలుండు, నిగమ గోచరుడు, నిరాధారుడు, నిరంజనుడు. స్వామి ఇన్ని పేర్లు సంపాదించుకున్నావు, నా భర్త దుర్మార్గుడు కాబట్టి సంహరించావు, కానీ నేను మాత్రం అహర్నిశలేందు నీ యొక్క నామస్మరణ చేసినటువంటి దాన్ని కనుక నా భర్తను నాకు ఇవ్వాలి అని అప్పుడు ఆ అమ్మగారు ఆ వేదవల్లి శంకరుని వేడుకుంటాడు. పరమేశ నను బ్రోవగా పరమా, పరమేశ నను బ్రోవగా పరమా, పరమేశ పరమేశ నను బ్రోవగా పరమా, పరమేశ
బాలుడగు మార్కండనీయమ బాలుడగు మార్కండనీయమ బాధలను తప్పించి చాలగను దీర్ఘాయువు సగిన నీలకందర పరమేశ నను బ్రోవగా పరమ ఓ పరమేశ నను బ్రోవగా పరమ బాగుగా గొడగోచి చాతను పాలు ద్రావియు వేగమే బాగుగా గొడగోచి చాతను పాలు ద్రావియు వేగమే కైలాసమిచ్చిన వేద వేద్య సుధీమణి పరమేశ నను బ్రోవగా పరమ పరమేశ ఇంద్ర నన్ను నా భర్త దుర్గా ప్రగవచ్చునని నా భర్త నాకు ఇవ్వాలి అక్కడ నిసలేదు నీ నామస్మరణ చేసి నాకు ఎటువంటి అన్యాయం జరగడం కాదు వాడు దుర్మార్గుడు కాబట్టి వాని సమానం జరిగింది నాకు మాత్రం నా భర్త నా ప్రాణం కానీ ఆ అడ్డం జరిగిందట శంకరుడు తిరిగి ఆ శంకరుని వేడుకుంటుందట పలుకవేలరా పరమేశ్వర పలుకవేలరా పరమేశ్వర పలుకవేలరా పరమేశ్వర కనకాచలధర కఠినమదేలరా కనకాచలధర కఠినమదేలరా పనజాసనను వాద మేలమ వినుమా గనుమా పర పలుకవేలరా పరమేశ్వర ఓ పరమేశ్వర నన్ను కాపాడు నన్ను వేడుకో నన్ను నా భర్త లేపి నాకు అప్పగించున్నది అప్పుడు ఆ దేవతలు అందరూ వచ్చి ఆ శంకరుని వేడుకున్నట శివ శివ శంకర భక్తవ శంకర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పుణ్యము పాపము ఎరుగని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో నేరేడు నీవని మారేడు దళములు నేరేరితేనా నీ పూజకు నేరేరితేనా నీ పూజకు గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో స్వామి వేడుకుంటే అప్పుడు ఆ దక్షుడు ఆ యొక్క యజ్ఞానికి మేషణ చేసి అప్పుడు ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేశాడు అందుకే వీరభద్రుడు భద్రత్వం కూడా ఆళ్ళ మంది అంటగా అప్పుడు దేవతలందరూ కూడా మంగళహారతి తీసుకొని వస్తుంటారు భారతీ గిరీంద్ర జాదిపాంగ శంకర భారతీ గిరీంద్ర జాదిపాంగ శంకర కారణాంగ చిత్కలాప కలుష సంవర కారణాంగ చిత్కలాప కలుష సంవర మారా దింపోరియుంటిరా భారతీ గిరీంద్ర జాదిపాంగ శంకర నీలకంఠ భక్త జన కృపాల బాల శ్రీ నీలకంఠ భక్త జన కృపాల బాల శ్రీ